ఓకే డాక్టర్, మనం మాట్లాడుకుంటాం కిడ్నీ సమస్యల గురించి రావడానికి ఫుడ్ కూడా రీజన్ అవుతుంది అండ్ ప్రాపర్ తీసుకోపోవడం అని. అండ్ ఈ కిడ్నీ సమస్యలో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అవి కూడా ప్రాపర్గా లేకపోవటం, తగ్గటం, ఇలాంటివి కూడా ఈ సమస్యలు కూడా ఉన్నాయి. సో వాటిని కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే ఆ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటారు? అసలు ఫస్ట్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎందుకు పెరుగుతున్నాయండి బాడీలో, ఎప్పుడైనా గమనించారు? మన టెన్షన్స్ అండి. ఇప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాం కదా, ఇప్పుడు బిజీ లైఫ్లో మనం అందరం కూడా రన్నింగ్ చేస్తూ ఉన్నాము. రన్నింగ్ అంటే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, వర్క్ ప్రెషర్, ఇంట్లో ప్రెషర్, ఆ మైండ్కి ప్రెషర్ తీసుకుంటూ ఎఫెక్ట్ ఎక్కడికి ఇస్తున్నామంటే కిడ్నీ మీద ఇస్తున్నామండి. ఓకే, ఎప్పుడైతే అది కిడ్నీ మీద పడుతుందో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అన్నది ఎక్కువైపోతూ ఉంటాయి. తర్వాత గమనించారో లేదో, యాంకిల్లో మనకి పెయిన్ వస్తుందని అంటారు చాలా మంది, హీల్లో పెయిన్ వస్తుంది అంటారు. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైపోతే పెయిన్ ఎక్కువ ఉంటుందండి. దానికి ఏం చేయాలంటే రెమెడీ లెమన్ వాటర్ తాగాలి. ఓకే, మేము ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడము అని అనుకున్న వాళ్ళు కంపల్సరీగా అక్యుపంక్చరిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అవ్వడం వల్ల మనకి మంచి ట్రీట్మెంట్ అయితే దాంట్లో ఉందండి. ఎవరికైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉన్నాయో వాళ్ళు ఈ ముద్ర చేసుకోవాలండి. తర్వాత అంటే ఫుడ్ కూడా మనం జాగ్రత్తగా తీసుకోకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే పాలకూర టమాటా కలిపి తినేస్తారు. అవును, పాలకూర తినకూడదు, టమాటా తినకూడదు అనేది రెండు అవాయిడ్ చేసేస్తున్నారు. రెండు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదండి, కలిపి మాత్రం తినకూడదు. రెండు కలిపి తీసుకోకూడదు. పాలకూర విడిగా తినొచ్చు, మీరు టమాటా విడిగా తినొచ్చు. టమాటా తినేటప్పుడు ఏం చేయాలంటే గింజలు ఉంటాయి కదా, అవి తీసేయాలన్నమాట. ఓకే, మెయిన్ ఆ గింజలతోటే మనకి కిడ్నీ స్టోన్ అన్నది ఫామ్ అవుతుంది. తర్వాత ముల్లంగి తెలుసు కదండి, ముల్లంగి చాలా బెస్ట్ రెమెడీ అనమాట కిడ్నీ స్టోన్స్ కది. అది అట్లీస్ట్ వీక్లీ వన్స్ మనం తీసుకున్నట్లయితే ఆ స్టోన్స్ రాకుండా ఉంటాయి. లెమన్ వాటర్ అన్నది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వాటర్ అన్నది కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోవడం అన్నది చాలా మంచిదండి. మోస్ట్లీ ఇప్పుడు చాలా వరకు అందరు ఇంటేక్ తక్కువ అయిపోతుంది. మినిమం తీసుకుంటే కనుక ప్రాబ్లం ఉండదు. అండ్ అలాగే లేడీస్ దానికి ఏం చెయ్యాలి అన్న క్వశ్చన్ అడగట్లేదా? ఆబ్వియస్లీ ఇప్పుడు ఒకటే నేను సింపుల్గా చెప్తున్నానండి. అంటే మెడిటేషన్ వేలో చక్ర హీలింగ్ అన్నది చెప్తున్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు చాలా మందికి అంటే మనకి లేడీస్ గురించి, లేడీసే కాబట్టి మనకి గౌక్ని వాష్రూమ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు, బయటకు వస్తాం. దానివల్ల ఏంటంటే మనం ఇంటేక్ అన్నది చాలా తక్కువ తీసుకుంటాం వాటర్ అన్నది. మరి ఇప్పుడు నేను ఎలాగా ఆ సమస్య నుంచి బయటికి రావాలి అంటే లలిత సహస్రనామం నుంచి, అంటే నేను రీసెర్చ్ జస్ట్ మొన్నే చూసాను, మొన్నటి వరకు నాకు అంత ఐడియా లేదు లలిత సహస్రనామం అంటే తెలుసు కానీ దాంట్లో వైద్యం ఉందని జస్ట్ ఒక 15 days బ్యాకే నేను రీసెర్చ్ చేస్తూ చూసాను అనమాట. ఓకే, అంటే స్వాదిష్టాన చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఎవరికైతే కిడ్నీ సమస్య ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటంటే సౌండ్ చేసుకున్న వాళ్ళు వమ్ అన్న శబ్దాన్ని చేసుకుంటూ రావచ్చు. అంటే వమ్ అనుకుంటూ సౌండ్ చేయాలి. ఓం అని ఎలా సౌండ్ చేస్తామో వమ్ వమ్ అలాగా 1 or 2 times. అంటే నాకు సౌండ్ ఇంట్రెస్ట్ అనుకున్న వాళ్ళు శబ్దం చేసుకోవచ్చు. అలా కాకుండా లలిత సహస్రనామం జనరల్గా రోజు చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఓం శ్రీ స్వాదిష్టానాంబు జగతాయే నమః అన్న ఆ నామం తీసుకుంటే మనకి స్వాదిష్టాన చక్ర యాక్టివేట్ అవుతుందండి. ఇప్పుడు అంత పెద్ద మంత్రము నాకు కష్టం నోటికి అనడం, అంటే ఓం స్వాదిష్టానాంబు జగతాయే నమః అనడం నాకు కష్టం అని అనుకున్న వాళ్ళు, నేను పవిత్రతా సంపన్నమైన జీవాత్మను, అంటే మన బాడీని నడిపించే సోలే కదా, దాంట్లో ప్యూరిటీ పవర్ని మనం తీసుకోవాలన్నమాట. పవిత్రత శక్తిని తీసుకుని అంటే ఈశ్వరుని నుంచి మనం శక్తి తీసుకున్నట్లయితే సేమ్ రిజల్ట్ వస్తుంది. ఎదర్ శబ్దము వమ్, లేదు అంటే ఓం శ్రీ స్వాదిష్టానాంబు జగతాయ నమః, లేకపోతే నేను పవిత్రతా సంపన్నమైన జీవాత్మను. అంటే ఎవరికి ఏది ఇష్టమో అది చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ముద్ర అండి. ఓకే, ఈ ముద్ర ఒక 10 minutes. చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే తినక ముందు చెయ్యాలా, పొద్దుటే చెయ్యాలా, సాయంత్రం చేయాలా? ఎనీ టైం చేయొచ్చండి. తినక ముందు తిన్న తర్వాత అన్నది ఏమీ లేదు, ఎనీ టైం. మీరు మినిమం అయితే 10 minutes. మీరు ఎక్కువసేపు చేసుకుని మీరు ఎంతసేపు చేసుకుంటే అంత మంచిది. ఓకే, సో లేడీస్లోనే నిజంగానే చాలా మందికి కూడా ఈవెన్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా లేడీస్లోనే, టీనేజ్ అమ్మాయిల నుంచి 30 to 35 వాటర్ ఇంటేక్ మనకి వాష్రూమ్స్ ప్రాబ్లం అయ్యి మనం గౌకుని తాగమని చెప్పినా తాగం, అది కామన్ ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు మన లేడీస్లో మనం ఏం చేయాలంటే మన స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం తెలుసుకోగలగాలి. అంటే ఎవరికి వాళ్ళు మనకి ట్రీట్మెంట్ చేసుకోవాలి. 30 to 40%
మనకి క్యూరబుల్ అనమాట. ఓకే. డిసీజెస్ రాకుండా మనం కాపాడగలుగుతాం. ఇప్పుడు ఋషులు ఉన్నారండి ఆ టైం, ఇప్పుడు 100 years బ్యాక్ అసలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి డిసీజెస్? 40 years బ్యాక్ తీసుకోండి, అసలు ఇన్ని డిసీజెస్ ఉన్నాయా? మరి అప్పుడు వాళ్ళు అంతా ఎలా ఉన్నారు అంటే ఆత్మలో శక్తి. అంటే మీకు ఏది ఇష్టమైతే అది, మంత్రం అయితే మంత్రము. ఇప్పుడు శక్తిని నింపుకోమని ఆత్మలో చెప్పాను, పవిత్రత సంపన్నమైన జీవాత్మనని. అలా అనుకోగలిగితే అలాగా. లేదు అంటే మాకు అవన్నీ గుర్తుండమంటే సౌండ్, అది మీ ఇష్టం. ఎన్నిసార్లు అంటే 108 times చేసుకుంటే రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడు 108 times అంటే ఎలా లెక్క పెట్టుకోవాలని కౌంట్ మీద వెళ్తే మళ్ళీ పవర్ ఉండదు. ఏం లేదు, సింపుల్ గా జపమాలు తీసుకోండి. అందరింట్లో జపమాలు ఉంటాయి కదా, జపమాలు తీసుకోవడం. ఆ జపమాలు 108 times కాబట్టి అది కంప్లీట్ అయ్యేది మీదే అయిపోతుంది. మహా అయితే 10 minutes పడుతుందండి మోస్ట్లీ చేయడానికి. అది ఎనీ టైం అన్నా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బస్సులో ప్రయాణిస్తున్నారు అప్పుడు కూడా చేసుకోవచ్చు. మీ మనసులో పర్టికులర్ గా కూర్చుని చెయ్యాలి, నాకు టైం లేదు, నేను ఇప్పుడు బయటకు మార్నింగ్ వచ్చేస్తాను, నైట్ వరకు నాకు ఖాళీ ఉండదు అని అనుకోవడానికి ఏం లేదండి. ఎనీ టైం చేయొచ్చు. తర్వాత ముద్ర కూడా ఏంటంటే మాకు వేయడానికి మాకు టైం లేదు, ఫస్ట్ అదే చెప్తారు నాకు పేషెంట్స్. నేనైతే మెడిటేషన్ కానీ యోగ ముద్ర కానీ చేయను అంటే నేను అసలు ట్రీట్మెంట్ ఇవ్వను. యాక్యుపంక్చర్ ఫస్ట్ మీరు బేసిక్ గా మీ సోల్లో పవర్స్ మీరు రైజ్ చేసుకుంటే నేను ఇచ్చే బాడీకి ఇచ్చే ట్రీట్మెంట్ ఫాస్ట్ ఉంటుంది. అవును, నేను ఎదుగుతున్న బాడీకి ఇచ్చేస్తున్నాను, మీరు మైండ్ లో ఏమో అన్ని పెట్టేసుకున్నారు అనుకోండి, అది వేస్ట్ అయిపోతుంది. ప్రాపర్ గా అది బాడీకి అది నుంచి జస్ట్ మీరు నైట్ టైంలో పొడుకునేటప్పుడు అయినా సరే, ఎప్పుడైతే నేను ఏ ముద్రాస్ చెప్తున్నానో ఆ ముద్రాస్ మీరు పొడుకునేటప్పుడు ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. 10 minutes ఉంటే 10 minutes ఉంటాయి, 15 minutes ఉంటే 15 minutes, లేదంటే మార్నింగ్ లేచే ముందు బిఫోర్ 10 minutes కొంచెం ఇలా పెట్టుకుని ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ కిడ్నీ అన్నది యాక్టివేషన్ ఉంటుంది. స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే.